మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. 50 లక్షలతో కొబ్బరి బొండాన్ని తీశారు మీరు. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య. ఆ కాంబినేషన్ చాలా సినిమాల్లో రిపీట్ అయింది. అన్ని సినిమాలు సక్సెస్. యాక్చువల్గా సక్సెస్ ఒక సినిమా అయింది అంటే ఆ కాంబినేషన్ని కంటిన్యూ చేయాలనే థాట్ ఎవరిది? ఆ థాట్ అంటే మేము ముగ్గురం కలిసే డిస్కషన్ చేసుకున్నాం. ఒకటి చేసాము, ఓకే నెక్స్ట్ ఇట్లా చేస్తాం, మనం ముగ్గురమే చేస్తాం, ఎందుకు ఇది ముగ్గురం కలిసి ఒక ఫోమ్ స్టార్ట్ చేస్తాం. మనీషా వీడియో నాది ఫస్ట్ జరుగుతుంది. ఆ టైంలో మేము ముగ్గురం కలిసి ఒక ఫోమ్ స్టార్ట్ చేసాం, మనీషా ఫిల్మ్స్ అని. దానిలో ఫస్ట్ మూవీ మేము ఒక డబ్బింగ్ పిక్చర్ చేసాం, అయ్యర్ ది గ్రేట్ అని రీమేక్ రైట్ తీసుకున్నాము, మలయాళం మూవీ. అది సూర్య ది గ్రేట్ అని చేసాము. అది రిలీజ్ చేస్తే సక్సెస్ అయింది. సో ఇమీడియట్లీ వీ గాన్ టు ప్రొడక్షన్ హౌస్. సో మేము ముగ్గురం కలిసే కంటిన్యూస్ స్టార్ట్ చేసాము. ఓకే, సో ఏమన్నా మన ముగ్గురం చేస్తే దీనిలో చేయాలి అనుకున్నాం. సో మీరు అచ్చిరెడ్డి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ గా ఉండేవాళ్ళు? అవును, నేను కిషోర్ రెడ్డి ప్రెజెంట్స్ అని ఉండే, ఆయన ప్రొడ్యూసర్. కాకపోతే ప్రొడక్షన్ హౌస్ పార్ట్నర్స్. ఇవన్నీ పెట్టుకొని ఇంత చేసినప్పుడు సరే మీరు ముగ్గురు అంటే ప్రతి దాంట్లోనూ మనీషా ఫిల్మ్స్ అనేది ఉంది కాబట్టి ఓకే. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య గారి కాంబినేషన్ కూడా అలాగే వచ్చింది కదా. ఎన్ని సినిమాలు చేశారు ఇద్దరితో? ఎక్కువ సినిమాలు చేసింది ఇద్దరితోనే. అంటే మనీషా ఫిల్మ్స్ లో సౌందర్యది రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు. దాని తర్వాత కృష్ణారెడ్డి డైరెక్షన్ కూడా చేశాడు కదా. తర్వాత ఆయన కూడా చాలా సౌందర్యం చేశాడు. అది ఓకే. ఈవెన్ అనుకున్నాం అట్లా బస్ అంతే. ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆగిపోయారు ఎందుకట్లా? అట్లా ఏం లేదు, కొంచెం ఉంటాయి కదా ఇవన్నీ, కానీ అట్లా ఏం లేదు. ఏదో డిస్కషన్స్ అండర్స్టాండింగ్ తోని ఏ పని చేస్తే మేము ముగ్గురం డిస్కషన్ అండర్స్టాండింగ్ తోనే చేస్తాం. మా ముగ్గురంలో ఎప్పుడు ఎక్కడ తేడా కూడా రాలేదు. ఇప్పుడు సరే ఒక రిస్క్ అయినా పర్లేదు ఈ సినిమాలు చేయాలి అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, కొబ్బరి బోండా, మాయలోడు, యమలీల ఇవన్నీ కూడా ఎక్సెబడకరేక్ అంటారు కదా, అట్లాంటి సినిమాలు చేశారు. టోటల్ డిఫరెంట్. అప్పటి నుంచే మా ముగ్గురులో ఒకటి, మనం మార్కెట్ నుంచి కొంచెం డిఫరెంట్ చేయాలి. అది నడుస్తుందా లేదా తర్వాత విషయం, మన చేతిలో అది లేదు. మనం ఒక మంచి స్టోరీ తీసుకొని కూడా మనం మార్కెట్లో వెళ్తే అది హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. స్క్రిప్ట్ వరకు ఉంటుంది ఇది గ్యారంటీ హిట్ అని, పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలియదు. సో దానికోసం ఒక డిఫరెంట్ లైన్లో వెళ్తాం మనం. ఒక మంచి ఫ్యామిలీ, మనం ఎక్కడ మన మూవీస్ అన్ని ఫ్యామిలీ లాగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, దానిలో ఏం ఉండద్దు. సో ఆ టైప్లో వెళ్ళాము, దానిలో సక్సెస్ అయ్యాము. రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే అంతకుముందు మేము చూసినటువంటి జంధ్యాల మూవీలో ఆయన హీరోగా ఉండేవాళ్ళు. ప్రతిదీ కూడా ఒక కామెడీ. రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకు మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం, ఈ సినిమా ఇలా ఉండబోతుంది, ఇందులో ఇలా క్లీన్గా నీట్గా ఉంటుంది అనేది. మీకేంటి కామెడీ అంటే ఇష్టం? దానికోసం కామెడీ ఫ్యామిలీలో రాజేంద్ర ప్రసాద్ ఆ టైంలో కొంచెం మంచిగా ఉండేది. సో రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు మంచి ఫ్రెండ్ అయిపోయిండు. సో రాజేంద్ర ప్రసాద్తోనే కామెడీ ఫ్యామిలీలోనే వెళ్తామని అది మా కోరిక కూడా ఉండే. సో మాకు అది కలిసి వచ్చింది. సో ముగ్గురం కలిసి అట్లానే వెళ్ళాము. రాజేంద్ర ప్రసాద్తో కంటిన్యూ 3 ఫిల్మ్స్ చేసాము. మీకు కామెడీ అంటే ఇష్టమా? కామెడీ ఇష్టము, కామెడీ కూడా నీట్ కామెడీ. ఓకే. కామెడీ ఫ్యామిలీ. ఆయనతో సినిమాలు తీశారు. సౌందర్య గారు పేరుగా ఉన్నారు. సౌందర్య రాజేంద్ర ప్రసాద్ పేరుతో సినిమాలు అనేవి వచ్చాయి. ఆ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చారు. అండ్ సౌందర్య గారికి మీకు కూడా కొంచెం ఫ్రెండ్షిప్ అది అట్లా లేదు. సౌందర్య ఫాదర్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసి రేస్ కోర్స్ వెళ్తుండే. మీరేమో మార్వాడి హైదరాబాద్కి వచ్చారు, ఆయన ఏమో కన్నడ, అక్కడ నుంచి బెంగళూరు. ఈ ఫ్రెండ్షిప్ ఇది మేము ఎప్పుడు అనుకోలేదండి, తెలుగు కన్నడ ఎట్లా అనుకోలేదు. ఎవరు మంచి ఫ్రెండ్ ఏం మనసు అది క్యాచ్ చేసుకున్నాం. ఫ్రెండ్ ఎలా అయ్యారు ఆయన? ఒకసారి నేను బెంగళూరు రేస్ కోర్స్ వెళ్ళానండి. నేను బెంగళూరు కూడా వెళ్ళాను. అక్కడ ఆయన రేస్ కోర్స్ ఆయన కలిసారు, ఫ్రెండ్షిప్ అయింది. సో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉంటుండే. సో మేము ఇద్దరం కలిసి చలో మన ఇద్దరం ఇలా రేస్ కోర్స్ వెళ్తామని ఇట్లా ఇక్కడ కూడా వస్తుండే, నేను అక్కడ బెంగళూరు కూడా వెళ్తుండే. సో అట్లనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. దాని తర్వాత సడన్గా సౌందర్య కూతురే చలో ఛాన్స్ ఇస్తామని ఇక్కడ ఇచ్చేసాం. చాలా ఇష్టం ఉండే సౌందర్యకి మూవీస్లో రావాలని. సో చలో మనం మనదే కదా, మన ఇంట్లోనే చేసాం అది. ఓకే. సౌందర్య ముందు పేరు సౌమ్య,
అవును. సౌమ్య కదా, అవును. ఇంట్లో సౌమ్య అని పిలిచేవాళ్ళు. అవును. సో సౌందర్యగా మార్చింది మీరు కాదు, అక్కడ కన్నడ లే, ఫిల్మ్లో. ఆయన ఫాదరే పెట్టాడు. ఫిలింలో ఇట్లా పెట్టామని ఆయన ఫాదరే పెట్టాడు. దానిలో మా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే. ఏమన్నారు? మీరే ఒక ఫిల్మ్ ఆఫర్ ఇచ్చారు సౌందర్య గారికి అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? లేదు, ఆయననే కొంచెం అంటే రియాక్షన్ అది సెలవు ఓకే చేయండి అని ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది కదా. అక్కడ ఇంకా మా ఫ్రెండ్షిప్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. మేము ఈ ఫిలిమ్స్ తర్వాత కూడా మేము చాలా ఫ్రెండ్స్గా చాలా తిరిగే వాళ్ళు. వేరే ఫిలిం కూడా చేస్తుండే సౌందర్య, మేమైతే రేస్ కోర్స్ అయితే కంటిన్యూ వెళ్తుండే. అయినా వెళ్ళేవాళ్ళు ఇద్దరం కలిసి వెళ్తుండే. మీతో ఎప్పుడైనా వచ్చారా సౌందర్య మరి రేస్ కోర్స్కి? లేదు, సౌందర్య ఇప్పుడు రాలేదు. తను రాలేదు. ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? నాకు అంకల్ అని. మీరు మీరే సౌందర్య అని చెప్తుండే. అంతేనా? బేటా బేటీ ఇలా? లేదు, అట్లా ఏం లేదు, సౌందర్య అని చెప్తుండే. ఎలా ఉండేది తను షూటింగ్ లొకేషన్? చాలా షీ ఈజ్ ఆల్సో వెజ్, టోటల్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అది కూడా మేము మెయింటైన్ చేసాము. ఓకే. మాతోనైతే చాలా రియలీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా కూతురు లాగా ఉంటుండే. నా డాటర్ మనీషా వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్, ఇంట్లో ఆడుకుంటుండే అప్పుడు. ఓకే. సేమ్ ఏజా మనీషా సౌందర్య? ఏజ్ అంటే 90s కదా, 17 లే, ఒక 6-7 years డిఫరెన్స్ ఉంది. ఎలా ఉండేది సౌందర్య లొకేషన్లో షూటింగ్ లేదు, టైం? చాలా చాలా రియలీ వెరీ ఎక్కడ ఏం లేదు, ఏమంటే అది చేస్తుండే. సో ఇన్ని సినిమాలు మీరు చేస్తున్నప్పుడు యమలీల సినిమాకి తన్నే హీరోయిన్గా అనుకున్నారు. అలీని వెరీ ఫస్ట్ టైం అక్కడ అప్పటిదాకా కమెడియన్గా 100 సినిమాలు చేసినప్పటికీ హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన్ని. సౌందర్య అని పేరు చేద్దాం అనుకున్నారు కదా, అలీకి సౌందర్య కాంబినేషన్. అప్పుడు సౌందర్య గారు రిజెక్ట్ చేశారంట, ఎందుకంటే? రిజెక్ట్ ఏం అని లేదు, వేరే ఫిలిమ్స్ కొంచెం సైన్ చేసుకున్నారు ఆ టైంలో. ఇక సౌందర్య అదే ఆ ఫిలిమ్స్ ఉంది, డేట్స్ మ్యాచ్ అయితే లేదు. సో మేము ఆ టైంలో ఇంద్రజాకి తీసుకున్నాం. నేను కృష్ణారెడ్డి డిస్కస్ చేసి చలో ఇంద్రజాకి పెట్టుకుంటాం, నో ప్రాబ్లం, సౌందర్యని తర్వాత తీసుకోవచ్చు. అది ఆ ఫిలిం అంతా హిట్ పోతుందని అప్పుడు అనుకోలేదు కదా. జస్ట్ ఆ స్టోరీకి అలీ కొంచెం మ్యాచ్ అవుతున్నాడు. ఒక సింపుల్ కామెడీ, ఒక మంచి అంటే ముద్దుగా, అంటే ఆడి కొంచెం మాకు ఆ టైంలో స్క్రిప్ట్ అప్పుడు ఆ టైంలో ఉండే. సో దీంతో చేస్తామని ఒక స్మాల్ మూవీ అని చేసాము. అది ఇంత పెద్ద హిట్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. 30 ఏళ్ళు అయింది యమలీల వచ్చి. 30 years అయింది. 30 years అయింది. మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలి అలాంటి ఆలోచన? ఇక అట్లా ఇంకా ఏం చెప్పలేము, అది తర్వాత ఏమవుతుందో. అలా అనుకుంటే అప్పుడు హిట్ అయిన సినిమాలు అన్నీ మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. అది చూస్తాం, ఇక ఫర్దర్ ఏమవుతుందో. ఇక కలుస్తాం, మేము డిస్కస్ చేస్తాం, నేను కృష్ణారెడ్డి. ఇప్పుడు సౌందర్య గారి పెళ్లికి వెళ్ళారా మీరు? నేను వెళ్ళలేదు. ఎందుకు? నేను వెళ్ళలేదు. ఎందుకు? ఆ టైంలో నాకు కొంచెం వేరే బిజినెస్లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినాను నేను. ఓకే. ఇంకా వేరే బిజినెస్ కూడా చేశారా? వేరే బిజినెస్ కూడా ఉండే కదా నాకు. ఆ టైంలో షేర్ మార్కెట్ చేశాను, ప్లస్ గుర్రాలు ఉన్నాయి నాకు. గుర్రాలు ఇక్కడ బాంబే, ఇక్కడ అంతా అందరితో అక్కడ వెళ్ళాలి, ఇవన్నీ ఉండే. దానికోసం నేను అక్కడ టైం దొరకలేదు నాకు. సడన్ గా తను ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. సడన్ ఆ న్యూస్ ఫస్ట్ వచ్చింది నాకు, కానీ నేను అక్కడ ఆ టైంలో వెళ్ళలేదు. నేను ఇక ఇక్కడ ఉన్నారని వెళ్ళలేదు. అప్పుడు కూడా వెళ్ళలేదా తను చనిపోయినప్పుడు? వెళ్ళలేదు, నా మిస్టేక్ అది. కానీ ఇక వాళ్ళు కూడా అక్కడ ఐ థింక్ బెంగళూరు తీసుకెళ్ళారో ఎక్కడ ఉందో. మళ్ళీ అక్కడ వాళ్ళ ఆ టైంలో ఆయన ఫాదర్ కూడా లేరు, ఆయన కూడా అయ్యారు. సో అంత టచ్ లేదు ఇక ఆ టైంలో. ఆయన ఫాదర్తో నాకు మంచిగా ఉండే, ఆ టైంలో ఫాదర్ కూడా లేరు కదా. సో నాకు ఎక్కడ నుంచి న్యూస్ దొరికింది, కానీ ఎక్కడ ఉన్నారో ఏమో నాకు తెలియదు. నిజంగా ఒక బ్యాడ్ లక్ కదా. సౌందర్య సావిత్రి గారి లాగా అనిపించేవాళ్ళు చాలా. అప్పుడు కూడా నేను చెప్పాను, ఇక్కడ చలో అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, మనం ఏం చెప్పు. సో పాలిటిక్స్ ఇవన్నీ క్యాంపెయిన్కి వెళ్ళేసరికి సడన్ గా అట్లా అయింది. అప్పటికి తనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇప్పటికి కూడా మనం చూసేవాళ్ళం తను ఇలాగే. అంత ఇది మనం ఏం చేస్తాం సార్, ఈ భగవంతుడు ఏ టైం ఎవరికి అంత రాసి ఉంది, అది మన చేతిలో ఏం లేదు. ఎంత యాక్సిడెంట్ ఇవన్నీ ఒక బహానా, మనం ఏం చెప్పలేదు. ఏ రాసి ఉందో ఆటోమేటిక్ అవుతుంది, అది నేను నమ్ముతాను. ఎవరు నమ్ముతారా లేదా నాకు తెలియదు. నిజమే కదా ఏదైనా. కానీ నాకైతే ఒకటే, మన సాంగ్స్ ఉన్నాయి ఎన్ని అక్కడ నుంచి రాసి వచ్చినాయి, అన్ని సాంగ్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అదే వచ్చేటప్పుడే మనం ఎంతకాలం ఉంటామో ఏం చేస్తామో ఇవన్నీ మనం ఎంతైనా చేసుకోండి, అట్లా ఏం లేదు దీనికి. చాలా చాలా. ఇప్పుడు మా మదర్ 100 years, టోటల్ 100 years అయిన తర్వాత
ఇట్లా వెళ్తే వెళ్ళిపోయింది. టోటల్ లైఫ్లో చెప్పులు వేయలేదు, నో ట్యాబ్లెట్, నథింగ్, ఏం వేయలేదు, నో స్పెక్స్, నో వాచ్. ఓకే. ఇంత సింపుల్ ఉండే కానీ ఫుల్ ఎనర్జీ 100 yearsలో కూడా. మనం ఇక్కడ నుంచి 1 kilometer నడవాలంటే ప్రాబ్లం, ఆమె 10 kilometers కూడా ఆ ఏజ్లో కూడా వెళ్ళిపోయింది. 100 years వచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్. ఏమైంది తనకి? ఎలా పోయారు? సడన్ మాట్లాడుతూ వెళ్ళిపోయారు. బస్ నో హాస్పిటలైజ్, నథింగ్, ఏం లేదు. బస్ 1 secondలో సేమ్ మా ఫాదర్ కూడా మదర్ కూడా అట్లానే. ఫాదర్ ఐటీస్లో మీరు ఈ బిజినెస్ పెట్టక ముందే పోయారని చెప్పారు మీరు. ఈ బిజినెస్ పెట్టాము ఓన్లీ ఆ టైంలో కిరాణా షాప్ ఉంది. మేము ఇద్దరం కలిసి కిరాణా షాప్ చేసాం. ఆయన పోయినప్పుడు కిరాణా షాప్ కూడా ఉండే, దాని తర్వాత నేను క్లోజ్ చేశాను. మీరే క్లోజ్ చేసేసారు? నేనే క్లోజ్ చేశాను. యమలీల సినిమా గురించి మనం మాట్లాడుకుంటే అలీ గారిని అంత సడన్గా ఒక హీరోగా చేసేసారు, పక్కన ఇంద్రజ ఉంది, దీంతో పాటుగా కృష్ణ గారు ఒక స్పెషల్ సాంగ్కి వచ్చారు. అసలు కృష్ణ గారిని స్క్రిప్ట్లో అట్లా ఉండే, దీనిలో అలీ హీరో, ఇది ఇట్లా చేస్తే ఒక మంచి ఏమైనా స్పెషల్ అపిరెన్స్ ఉండాలి. సో ఆ టైంలో కృష్ణతో ఈ సాంగ్ కృష్ణ గారు ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. కానీ కృష్ణ గారితో కాంటాక్ట్ చేస్తాను ఓకే అని మనం అట్లా చేసాం. అది ఒకే ఒక్క పాట మీరు వచ్చి స్పెషల్ సాంగ్ చెయ్యాలి అంటే వచ్చిన రియాక్షన్ ఏంటి ఆయన దగ్గర నుంచి? ఆ సాంగ్కి ఉంటే బాగుంటుంది అని అట్లా అనుకున్నాం. సో ఆయన కూడా యాక్సెప్ట్ చేసేసాం. అది ఎందుకంటే బిఫోర్ నంబర్ 1 అని పిక్చర్ చేసాం కదా కృష్ణారెడ్డి అందరు. సో పరిచయం అయితే ఎట్లా ఉండే, జస్ట్ ఓకే ఈ సాంగ్లో ఉంటే బాగుంటుంది, ఆయన కూడా యాక్సెప్ట్ చేసేసాం. అది ఇప్పుడు నెంబర్ 1 సినిమాలో కూడా కృష్ణ గారు సౌందర్య గారు. అవును, కృష్ణ సౌందర్య కదా. కానీ దానికి ప్రొడ్యూసర్ మేము కాదు, కృష్ణారెడ్డి డైరెక్షన్. మేము కలిసే ఉండే కానీ కృష్ణారెడ్డి డైరెక్షన్. కాకపోతే దీంట్లో మాత్రం ఒక సాంగ్ కోసం రావాలి అనగానే టక్కున యాక్సెప్ట్ చేసి వచ్చారు. అప్పటికైనా సూపర్ స్టార్ కృష్ణ, 100 సినిమాలు చేశారు. అయినప్పుడు కూడా ఒక పాట కంటే అసలు ఆ ధైర్యం ఎలా చేశారు మీరు? కృష్ణ గారు అంటే అదే, మీరు ఆ ధైర్యం చేసి వెళ్ళడం అనేది, అడగడం అనేది. వెళ్ళాము, అడిగాము, ఓకే అంటే ఓకే అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అనగానే మనకు అన్ని అర్థాలు మారిపోయాయి. అంటే మనకు హీరోయిన్ ఉండాలి, లేకుంటే దాన్ని ఐటమ్ సాంగ్ అన్నాము, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందులో పెట్టాలి అనేది అన్నీ మారిపోయిన టైంలో ఆయన సడన్ గా రావడం, అలా ఒక పాట పాడేమో, ఆయన వెళ్ళిపోవడం అనేది, ఇది కూడా ఒక రిస్క్. ఆయన కూడా టోటల్ స్టోరీ వినిన తర్వాత ఆయన కూడా ఆలోచించారు, భయ్ ఓకే నేను ఉంటే ఈ సాంగ్లో బాగుంటుందని ఆయన కూడా అదే ఆలోచించారు. ఓకే నేను చేస్తాను చెప్పేసారు. ఇప్పుడు యమ గోలా చూసాం మనం ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత యమ లీల అనేది పెట్టాలి, మళ్ళీ ఇందులో కూడా తల్లి సెంటిమెంట్, యముడు వస్తాడు, ఇలాంటివన్నీ ఈ ఆలోచన, ఈ స్టోరీ ఉన్నప్పుడు మీకేమనిపించింది? భయ్ ఆ యమ గోలా ఇవన్నీ మేము ఆ టైంలో చూసాము. దీనిలో కూడా మనం ఏమన్నా సంథింగ్ ఇట్లా ఉంటే కొంచెం డిఫరెంట్గా చేసి ఆ స్టోరీ మేము ముగ్గురము అందరం కలిసి ఒక బ్యాచ్ లాగా నియర్ అబౌట్ 6 months దాకా ఆ ప్రాజెక్ట్ మీద కూర్చున్నాం. ఒకటి అయిన తర్వాత స్క్రిప్ట్ అంత మంచి ఫస్ట్ క్లాస్ అయిపోయింది. అది చేసేసాం. దీనికి ఆలీ ఉంటేనే బెటర్ అని ఫీల్ చేసాం. సో ఆలీ కూడా చేసేసాం. అది సో అప్పటిదాకా ఒక కామెడీ ఆర్టిస్ట్ ని హీరోగా పెట్టాలి అనేటువంటి థాట్ కూడా రాలేదు. ఆ తర్వాత ఆయన హీరో అని మేము అట్లా చేయలేదు. ఈ స్క్రిప్ట్ కి ఈయన ఫిట్ అవుతున్నాడు, సో ఫిట్ కి ఆటోమేటిక్గా హీరో ఆయననే అని అట్లా ఆలోచించి చేసాం. అది ఈ పిక్చర్లో హీరో ఎవరు లేరు, స్క్రిప్ట్ ఈజ్ ద హీరో. ఆ స్క్రిప్ట్కి అది చేస్తే ఆటోమేటిక్గా ఆయన కూడా హీరో అయిపోయిండు. ఆయన మంచి కోఆపరేట్ చేశాడు అండ్ పబ్లిక్ కూడా చాలా నచ్చింది. అది రాజేంద్ర